దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం, నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడి చేతి నీడలో మనందరం ఉండులాగున, ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున దేవుడు ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల సమయం వరకు కూడా తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరచులాగున ఈరోజు ప్రార్థన చేసుకుందామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల తండ్రి, దయగల తండ్రి, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఆకరితుకున్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను స్తుతించుట, ఆరాధించుట, కొనియాడుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి. ప్రార్థనలు నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఈరోజు మాకు నా తండ్రి వాగ్దానం చేయుచున్న దేవుడు ప్రభా, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా చేయి పట్టుకోగల తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి నాయన, ఈ లోక స్నేహముల వారి వైపుకు కానీ చేయి పట్టుకోకనగా నా తండ్రి, నీ చేయి పట్టుకునే వారిగా, నీతో నడిచే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. యెహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మీకును మాకును మధ్య తండ్రి ఒక నిబంధన నా తండ్రి చేస్తూ, నా తండ్రి మా మీద ఎంత ప్రేమ చూపించి మాట్లాడుచున్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మమ్మల్ని కాపాడుతానని చెప్పుచున్న దేవుడు ప్రభా, మా చేయి విడవద్దు నా తండ్రి. ఏ విషయంలో కూడా నా తండ్రి నాన్న, నీ సన్నిధిలో మేము తప్పిపోచున్నాము, మేము దాన్ని పరిశీలన చేసుకొని నాయన, మేము తప్పిపోకుండానట్లు ప్రభా, ఈ లోక ఆశల వైపు మేము చూడకుండానట్లు మాకు సహాయం దయచండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములు మాలో లేకుండానట్లు తీసివేసి ప్రభా, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నట మాకు నేర్పించమని కోరుచున్నాము నా దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి, అలనాడు సంసోను ప్రభా, నీ చేయి పట్టుకునే నిన్నంతకాలము ప్రభా, ఎంతగానో బలవంతుడిగా నా తండ్రి చేసి ఉన్నావు ప్రభా. చేసిన కార్యములు బట్టి నా తండ్రి, యుద్ధములను బట్టి ప్రభా, నా తండ్రి ఫిలిప్పీలు చూసి ఆశ్చర్యపోయి ఉన్నారయ్యా, భయపడిపోయి ఉన్నారు నా తండ్రి. కానీ నా తండ్రి సంసోను నాయన, నీ చేయి విడిపించుకొని వెళ్ళిపోయాడయ్యా నా తండ్రి. నీ చేతిలో నుంచి జెనీలియా నీ చేతిలోకి వెళ్ళిపోయి ఉన్నాడయ్యా. ఆ డెనీలియా ప్రభా, నా తండ్రి తను ఎంతగానో ఈ లోక పాపంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభా, తన చేయితో పాటు పాపం చేయి పట్టి ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికి నా తండ్రి బానిసగా మారిపోయి నా తండ్రి నాయన పాపము చేసి ఉన్నాడు కదా ప్రభా. తను ఎంతగానో నా తండ్రి హింసించబడి ఉన్నాడు, తన శక్తిని కోల్పోబడి ఉన్నాడు నాయన. నా తండ్రి బంధించబడి ఉన్నాడు ప్రభా. నా తండ్రి నాయన, నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మీ చేయి విడవబడినప్పుడు మేము బంధించబడిన వారి వలె నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి పాపం వైపు మేము పరుగులు తీస్తున్నాం. మేము అలాంటి వారిగా మేము లేకుండానట్లు నాయన, సంసోను వంటి జీవితం మాలో లేకుండానట్లు ప్రభా, నీ చేయి విడవక నిత్యము నీ సన్నిధులు, నీ పాదాల దగ్గర కనిపెట్టేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభా. నిన్న నేడు నిరంతరం యాకరిత్తుకున్న నా దేవా, జ్ఞాపకం చేసుకో. మా ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి, నీ క్షేమము నది వలె నా తండ్రి, నా నీతి సముద్ర తరంగముల వలె ఉండునని మాట్లాడుచున్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నీ జనమును నీవేమని ప్రభా సియోనులోతో నా తండ్రి చెప్పుచున్నావు కదా నా తండ్రి. నీ చేతిలో నీడలో నన్ను కప్పుచున్నానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ్యా. నీ చేతి నీడలో మమ్మల్ని కప్పమని కోరుచున్నాము నాయన. మా చెయ్యి విడివద్దు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నా ఎంట నన్ను నా తండ్రి ప్రాకారములో ఉన్న భాగము నాకు ఇచ్చదనని మాట్లాడుచున్నావు నా తండ్రి. నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా నా తండ్రి మేము ఉండబడే కృపను నాయన, శ్రేష్టమైన ఈవులను మాకు నా తండ్రి అనుగ్రహించగల తండ్రివి నీవై ఉన్నామని నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా నాయన, జ్ఞాపకం చేసుకొని నాయన, దేవుని చిత్తమును జరిగించు వారు నిరంతరము నిలిచిందురని మాట్లాడుచున్నావయ్యా. నీ చిత్తాన్ని గ్రహించుకొని ప్రభా, నా తండ్రి నీ చిత్తం ఎరిగి ప్రభా, నా తండ్రి తొందరపాటు నిర్ణయాలు ఆలోచన మేము తీసుకోకుండా నీ చిత్త
చిత్తాన్ని జరిగించు వారి వలె నిరంతరము నిలిచిండే వారి వలె కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. కొంచెంకాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే ప్రభా మిమ్మును నా తండ్రి పూర్ణులుగా స్థిరపరిచి బలాన్నిచ్చువాడము నీవై ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు నా తండ్రి. మా జీవితాల్లో నాయన మా చెయ్యి పట్టి నాయన మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు ఈ వాగ్దాన్ని మేము స్వతంత్రించుకుని లాగున సహాయం దయచేయండి నా తండ్రి. నాయన నా తండ్రి సముద్రం మీద నడిచి వస్తున్న నిన్ను చూసి పేతురు విశ్వాసంతో నా తండ్రి నడవాలనుకున్నప్పుడు ప్రభా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అలజడిని బట్టి ప్రభా నా తండ్రి తనలో అవిశ్వాసాన్ని నాయన విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసం రావడం చేత నా తండ్రి మునిగిపోచున్నప్పుడు ప్రభా తండ్రి అని కేకవేసినప్పుడు ప్రభా యేసు చేయి పట్టి నా తండ్రి నువ్వు నాయన పేతురును లేపిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. నీ చేయి నా తండ్రి మాకు అందించకపోతే మేము ఏ పాటి వారు మాలో విశ్వాసాన్ని నా తండ్రి విడిచిపెట్టి నాయన లోకములో అగాధంలోకి మేము వెళ్ళిపోకుండానట్లు సహాయం దయచేయండి. పాపంలో పడిపోకుండానట్లు వేరుపారినటువంటి జీవితం మాకు దయచేయండి నాయన. ప్రత్యేకించబడిన జనాంగము మమ్మల్ని సిద్ధపరచని నీ రక్షణ వెలుగు నా తండ్రి నాయన మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. క్రీస్తు యేసు మహిమేశ్వర్యం చొప్పున మాలో ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఉదయం నుంచి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు కూడా నీ దయగల రెక్కల కింద భద్రపరచండి. ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో వారి పరిస్థితులు ఏమై ఉన్నాయో ప్రతి ఒక్క పరిస్థితిని నా తండ్రి ఈరోజు నీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీరు మా చేయి పట్టి ముందుగా నడిపించిన ఆయన కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి మా సన్నిధిలో ప్రభా నీ సన్నిధిలో వ్యాజ్యమును నాయన అప్పగించినప్పుడు నాయన మహాకార్యములు లెక్కలేనని అద్భుత కార్యములు నీ ఎడల జరిగించుచున్నానని మాట్లాడుచున్న నా దేవా మీరు నా తండ్రి మా వ్యాజ్యమును అంగీకరించబడేటకు సహాయం దయచేయండి. మీకును మాకును మధ్యన దోషములు అడ్డుబండలుగా ఆటంకములుగా ఉన్నట్లయితే దయతో వాటిని కొట్టివేసి క్షమించి నాయన మా ప్రార్థన ధూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి. మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొని అనేక మందికి వెలుగునిచ్చేవారిగా నా తండ్రి నాయన ఎత్తైన దీపస్తంభం మీద నా తండ్రి ఉండేది నా తండ్రి ఆయన దీపము వలె మేము అనేక మందికి నాయన వెలుగునిచ్చే జీవితాలుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొనుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరని మాట్లాడుచున్న మా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నప్పుడు నిన్ను చూడగల కృపను మాకు అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి. మా పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. ఆర్థిక పరిస్థితులేమి ప్రభా నా తండ్రి అప్పుల బాధలు నా తండ్రి వాటి నుంచి విడుదల దయచేయండి నాయన. ఆరోగ్య సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా. మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి అయ్యా నా తండ్రి. వయసు నిమిత్తం లేకుండా అందరూ బలహీనలు అయిపోతున్నారయ్యా. షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ అని రకరకాల బలహీనతలతో నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న ప్రతి బిడ్డలను యేసు నామం చేత ముట్టండి నాయన. విడుదల దయచేయండి ప్రభు. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుడవు నాయన. ఈ లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు నాయన. నీలో ఉన్నవాడు జీవము కలిగిన వాడు కాబట్టి మీరు జీవించుచున్నారని మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కోరిక యావత్తు సిద్ధింపచేయువాడు నీవై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. మా ఆలోచన సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన. మా ఆలోచనకు నా తండ్రి నీ చిత్తమా కాదా అని గ్రహించుకునే శక్తిని కూడా మాకు ఈరోజు అనుగ్రహించండి నాయన. ఏ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా నడుస్తున్నారో వారికి సంయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మా బిడ్డలు నాయన స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళుచున్న బిడ్డలందరినీ మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. రాకపోకల్లో భద్రతనివ్వండి నాయన. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు నాయన. సైకిల్ ప్రయాణం నా తండ్రి, ఆటోలు బస్సులు బండులు కార్లు ప్రభా నాయన. ఆయా రీతులుగా నా తండ్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. ఏ కీడు ప్రమాదం పొంచి ఉన్న యేసునామం చేత తప్పించి వాటిని మేలుగా మార్చమని కోరుచున్న డ్రైవింగ్ చేర్చున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారి డ్రైవింగ్లో అనాలోచితమైన మనసు లేకుండా ఏకాగ్రత కలిగి డ్రైవ్ చేసే వారికి కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఏ బిడ్డలకు ఏ కీడు పొంచి ఉన్నను యేసునామం చేత తప్పించమని కోరుచున్న ఈరోజు ఏ బిడ్డలు నూతనంగా గృహప్రవేశాలు జరుపుకుంటున్నారో ఆ గృహం ద్వారా వారి ఆశ్రదింపుటకు సహాయం దయచేయండి.
నూతనంగా శంకుస్థాపన చేస్తున్నారు. ఆ శంకుస్థాపన మొదలు నాయన పూర్తయ్యే వరకు నీ కాపుదల దయచేయండి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టుచున్నారేమో, వ్యాపారాలు చేయటానికి వెళ్ళుచున్నారేమో, ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకో. మిషనరీ స్టార్ట్ చేయాలనుకుంటున్న బిడ్డలకు నా తండ్రి నాయన వారి పక్షాన కార్యములు జరిగించండి. జిఎస్టీలు అవన్నీ పూర్తి చేసుకున్నటకు మిషనరీ పెట్టుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ విధమైన పరిస్థితులైనా నువ్వు జయించే శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకో. వారి ఉద్యోగస్తుల్లో నా తండ్రి బాసిజం లేకుండానట్లు నాయన, బాస్ ఏమి ఇబ్బందులు కలిగించకుండానట్లు ఉద్యోగంలో తోడుగా ఉండండి నాయన. ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరే సహాయం దయచేయండి. వారి అవసరతలు అక్కర్లు యేసునామం చేత తీర్చమని కోరుచున్న ఈ రోజు మా చేయి పట్టి నా తండ్రి నాయన నిన్ను పిలుచుచున్నా, నీ చేయి పట్టి నేను పట్టుకొని ఉన్నానని మీరు మాకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో ఫలించులాగున మేము చేసిన ప్రార్థన విన్నపాలన్నీ నీ పరలోక రాజ్యానికి చేరుటకు సహాయం దయచేసి జవాబు ఇచ్చుచున్నామని మేము నమ్ముచు నాయన. ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదూతల సమూహాన్ని కావలిగా అంచిగా వేసి నాయన మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా నా తండ్రి మా చేయి పట్టి మాకన్నా ముందుగా మీరు నడిపించుటకు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించేలాగానే ఈరోజు ప్రార్థన చేసుకున్నాం కదండి. అలాగే మన యొక్క ప్రార్థనలు అనేక మందికి ఆత్మీయతలో బలపడులాగున ప్రార్థనలు అనేక మందికి షేర్ చేయండి. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు.